వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆదోని భాషాగా రచించినటువంటి పతివ్రత. ఆమెకు పెళ్ళయింది. తనతో పాటు ఓ పనివాడిని కూడా అత్తారింటికి తెచ్చుకుంది. భర్తపై గుండె నిండా ప్రేమను పెంచుకుంది. పిల్లలు పుట్టేందుకు గుళ్ళు తిరిగారు, ఆసుపత్రులు తిరిగారు. అంతా బాగున్నా సంతానం మాత్రం కలగలేదు. దేవుడి దయ కోసం ఎదురు చూడసాగారు. కానీ అంతలోనే అనూహ్య ఘటన జరిగింది. పెళ్ళైన 6 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడు. పుట్టింటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు వచ్చినా రానన్నదామ. చివరకు ఏం జరిగింది? అత్తారింటికి వచ్చేటప్పుడు ఆమెతో పాటు ఆ పనివాడు ఎందుకు వచ్చాడు? ఆమెకు అతడికి మధ్య సంబంధం ఏమిటి? తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే. ఫ్రెండ్స్, కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఆఫీస్లోని నా సీట్లో కూర్చుని ఫైలు చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి జేబులో సెల్ ఫోన్ మోగింది. బయటకు తీసి చూస్తే స్క్రీన్ పైన అమ్మ నంబర్ కనబడింది. నా మనసు ఏదో కీడు శంకించింది. సెల్ ఆన్ చేయగానే అమ్మ ఆందోళనగా పలికింది. ఒరేయ్ రాజేష్, నీ వదిన మళ్ళీ ఆత్మహత్యాయత్నం చేసిందిరా. వంటింట్లోకి దూరి తలుపేసుకుని ఒంటికి నిప్పంటించుకోబోయింది. సమయానికి మన రాముడు చూసి అడ్డుకున్నాడు. సావిత్రి చీరకు నిప్పు అంటుకునేలోగా తలుపు గొల్లెం విరగ్గొట్టి లోపలికెళ్ళి ఒంటి మీద నీళ్లు పోసి ఆర్పేశాడు. తనని అడ్డుకున్నాడనే కోపంతో సావిత్రి అప్పడాల కర్రతో రాముడి నెత్తి మీద బలంగా కొట్టింది. వాడి తల చిట్లింది. చాలా రక్తం కారింది. నేను, మీ నాన్న వాణ్ణి దేవి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తున్నాం. వాడికి రక్తం ఎక్కించాల్సి వస్తుందేమో. వాడి రక్తం నీ రక్తం ఒకే గ్రూపు కదా. నువ్వు నేరుగా దేవి నర్సింగ్ హోమ్కి వచ్చి నీ రక్తం ఇస్తే బాగుంటుంది. అమ్మ మాటలు విని జవాబు చెప్పటానికి నాకు నోరు పెగల్లేదు. 2 ఏళ్ల క్రితం అన్నయ్య హఠాత్తుగా బైకు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచే వదిన మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఎంతమంది సైకియాట్రిస్టులకు చూపించినా, ఎన్ని కౌన్సిలింగులు చేసినా ఆమెలో మార్పు రాలేదు. కొన్నాళ్ల క్రితం రైలు కింద పడాలని ప్రయత్నించింది. అప్పుడు కూడా రాముడే కాపాడాడు. ఇప్పుడు కూడా ఆమెను రక్షించి ఆమె చేతిలో గాయపడ్డాడు. ఇలా 2 సార్లు వదినను కాపాడిన రాముడు నిజానికి మా కుటుంబ సభ్యుడు కాదు. మా ఇంట్లో పనిచేసే నౌకరు. వదిన మతిస్థిమితం కోల్పోయినప్పటి నుంచి ఆమె కదలికల్ని గమనిస్తూ ఆమెను చిన్న పాపలా చూసుకుంటున్నాడు. ఏరా, నేను చెప్పింది విన్నావా? ఫోన్లో అమ్మ గొంతు విని ఆలోచనల్లోంచి తేరుకున్నాను. విన్నానమ్మా. ఆఫీసుకు సెలవు పెట్టి వెంటనే ఆసుపత్రికి వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి లేచాను. ఆఫీసు సెలవు పెట్టి ఆఘమేఘాల మీద నర్సింగ్ హోమ్కి చేరుకున్నాను. తలకి కట్టుతో బెడ్పై నీరసంగా పడుకున్న రాముణ్ణి చూసి నాకు జాలేసింది. ఏ జన్మలో మాకు రుణపడ్డాడో గాని ఈ జన్మలో అతనిలా రుణం తీర్చుకుంటున్నాడనిపించింది. నా రక్తం ఓ బాటిల్ ఎక్కించాక రాముడి ముఖంలో నీరసం తగ్గింది. తర్వాత నేను అమ్మా నాన్నలతో వదిన గురించి కాసేపు చర్చించాను. సావిత్రిని భరించడం ఇక మా వల్ల కాదు. ఆమెను మెంటల్ హాస్పిటల్లో చేర్చక తప్పదు అంది అమ్మ. నేను జవాబు చెప్పబోతే నాన్నగారు అడ్డుకున్నారు. కాసేపట్లో నీ సుందరం మావయ్య వస్తున్నాడు. నీ వదిన గురించి అతనితో చర్చించి తుది నిర్ణయం తీసుకుందాం. ప్రస్తుతం ఇంట్లో నీ భార్య ఒంటరిగా ఉంది. సావిత్రి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. నువ్వు వెంటనే ఇంటికెళ్ళి నీ భార్యకు తోడుగా ఉండు అన్నారాయన. నేను నాన్నగారి సూచన పాటిస్తూ వెంటనే ఇంటికి చేరుకున్నాను. వాకిట్లోనే నా భార్య లలిత ఎదురైంది. రాముడికి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. మరేం పర్వాలేదు, రక్తం ఎక్కించాక కోలుకున్నాడు. వదిన ఎక్కడుంది? ఆత్రంగా అడిగాను. తన గదిలో ఉంది. బయటికి రాకుండా తలుపుకి గొల్లెం పెట్టాను అంది లలిత. నేను వదిన గది దగ్గరకెళ్ళి కిటికీలోంచి లోపలికి చూశాను. వదిన ఏమీ ఎరగనట్టు మంచంపై పడుకుని అమాయకంగా నిద్రపోతోంది. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. నేను నా గదిలోకి వెళ్ళి మంచంపై వాలాను.
కందిరీగల్లా ఆలోచనలు ముసురుకున్నాయి. ఒకప్పుడు చీమకు కూడా హాని తలపెట్టని వదిన ఇప్పుడు తన ప్రాణాలు కాపాడిన రాముడి తల చిట్లిపోయేలా కొట్టిందంటే నమ్మశక్యం కాలేదు. అన్నయ్య చనిపోయిన తరువాత వదిన మనస్తత్వంలో ఇంతటి క్రూరత్వం ఎందుకొచ్చిందో అంతుపట్టలేదు. మా అమ్మా నాన్నలకు నేను, అన్నయ్య ఇద్దరమే సంతానం. మా వదిన సావిత్రి నాన్నగారి బాల్యమిత్రుని కూతురు. అన్నయ్య, సావిత్రి ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చే వరకు వారి ప్రేమ కొనసాగింది. తర్వాత పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అన్నావదినల ప్రేమ కథ సుఖాంతం కావటంతో రాముడు ముఖ్య పాత్ర పోషించాడు. నిజానికి రాముడు మా ఇంటి నౌకరు కాదు. అతను సావిత్రి పుట్టింటి నుంచి వచ్చాడు. రాముడి తండ్రి సావిత్రి వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు. రాముడికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోయారట. అనాథగా మారిన రాముణ్ణి సావిత్రి తల్లిదండ్రులు తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అప్పుడు సావిత్రికి 7 ఏడాది వయసు. రాముడు, సావిత్రి చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ పెరిగారు. సావిత్రి తనకేం కావాలన్నా రాముడికి చెప్పేదట. ఆమె పనులన్నీ రాముడు చేసి పెట్టేవాడు. అన్నయ్య, సావిత్రి మధ్య చిగురించిన ప్రేమ ఒకరి నుంచి మరొకరికి బట్వాడా చేసే పోస్ట్మెన్ పాత్ర కూడా రాముడే పోషించాడు. చివరికి తన ప్రేమ సంగతి తల్లిదండ్రులకు చెప్పటానికి సావిత్రి సంకోచిస్తే ఆ పని కూడా రాముడే చేసి వారిద్దరి పెళ్లి కుదిరేలా చేశాడు. ఇరు కుటుంబాల వారు ఆదర్శవంతులు కావటంతో కట్నకానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయింది. మెట్టినింట్లో సావిత్రికి అలవాటయ్యే వరకు ఆమె పనులు చేసి పెట్టడానికి పెళ్లి కూతురి వెంట రాముణ్ణి పంపించారు సావిత్రి తల్లిదండ్రులు. చెప్పిన పని చిటికెలో చేసి పెట్టే రాముడు మా ఇంటిల్లిపాదికి తెగ నచ్చేశాడు. పైగా అతను పరమ నిజాయితీపరుడు. అందుకే రాముడు శాశ్వతంగా మా ఇంట్లోనే ఉండేలా మేం సావిత్రి తల్లిదండ్రులకు నచ్చ చెప్పి ఒప్పించాం. నేను సరదాగా అప్పుడప్పుడు వదినతో అనేవాణ్ణి, వదినా, నువ్వు పుట్టింటి నుంచి కట్న కానుకలు తేలేదు కానీ రాముడు రూపంలో ఓ మంచి కానుక తీసుకొచ్చావు అనగానే వదిన కిలకిలా నవ్వేసేది. పెళ్ళీడు వచ్చినా రాముడు పెళ్లి చేసుకోలేదు. మొదట సావిత్రి తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలనుకున్నారు. సావిత్రి పెళ్ళయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనన్నాడట. తర్వాత అతను మా ఇంటికి వచ్చాక మేం కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాం. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తాను పెళ్లి చేసుకుంటే సావిత్రి పనులు చేయటం కష్టమవుతుందనుకున్నాడు కాబోలు. తన కోసం ఇన్ని త్యాగాలు చేసిన రాముణ్ణి వదిన ఎందుకు శత్రువులా చూస్తోందో నాకు అంతుపట్టలేదు. వదిన మనస్తత్వం మాకు మొదటి నుంచి అర్థం కాలేదు. ఏకైక సంతానం కావటంతో ఇంట్లో అతి గారాబంగా పెరిగింది. అన్నయ్యను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, నా భార్య కూడా నన్నంతగా ప్రేమించలేదు. ఈ సృష్టిలో ఓ తల్లి మాత్రమే తన బిడ్డను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించగలదు. అది సృష్టి కొనసాగటానికి ప్రకృతి చేసిన ఏర్పాటు. కానీ వదిన కూడా అన్నయ్యను ఓ తల్లిలాగే ప్రేమించిందంటే అది అతిశయోక్తి కాదు. అన్నయ్య పట్ల వరదలా పొంగే ఆమె ప్రేమ చూసి ఒక్కోసారి నాకు భయం కలిగేది. అది ప్రేమ కాదు, వ్యామోహం అనిపించేది. వదినకు పిల్లలు పుడితే భర్త మీద ప్రేమ పిల్లలపైకి మల్లుతుందనుకున్నాను. కానీ పెళ్ళై 5-6 ఏళ్ళు గడిచినా వదినకు పిల్లలు పుట్టలేదు. ఎందరో డాక్టర్లకు చూపించారు. ఇద్దరిలోనూ లోపం లేదని తెలిసింది. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలన్నారు. ఆ అదృష్టం కోసమే అన్నా వదినలు ఎన్నో గుళ్ళు, దర్గాలు, చర్చిలకు తిరిగారు. ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు. అయినా దేవుడు కరుణించలేదు. పిల్లలు లేరని అన్నయ్య ఎప్పుడైనా బాధపడినా వదిన ఎన్నడూ బాధపడలేదు. భర్తనే చంటి బిడ్డలా చూసుకునేది. ఎల్లప్పుడూ అన్నయ్య యోగక్షేమాల గురించే ఆలోచించేది. ఆ రోజు జరిగిన ఘటన నాకింకా గుర్తుంది. ఆ రోజు రాత్రి అన్నయ్య ఆఫీస్ పని మీద ట్రైన్లో హైదరాబాద్ బయలుదేరాడు. ట్రైన్ మర్నాడు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారగానే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.
కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాదులో భూమి కంపించిందని, జనం ఆందోళనగా ఇళ్లల్లోంచి బయటకొచ్చారని వార్తల్లో చెప్పారు. అప్పుడు వదిన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అన్నయ్యకు ఫోన్ల మీద ఫోన్లు చేసింది. కానీ ప్రతిసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో మరింత కంగారు పడింది. తర్వాత హైదరాబాదులో తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి విసిగించింది. అది చిన్న భూకంపమని, భూకంపం వచ్చిన సమయానికి అన్నయ్య ఇంకా హైదరాబాదుకే చేరుకోలేదని మేమెంత చెప్పినా వదినలో ఆందోళన తగ్గలేదు. చివరికి అన్నయ్యే ఫోన్ చేసి తాను ఇప్పుడే హైదరాబాద్లో క్షేమంగా రైలు దిగి ఫోన్ స్విచ్ ఆన్ చేశానని చెప్పాక వదిన శాంతించింది. అన్నయ్య పట్ల వదినికి గల మితిమీరిన ప్రేమకు ఇంకెన్నో ఉదాహరణలున్నాయి. భర్త దీర్ఘాయుస్సు కోసం ఆమె ఎన్నో వ్రతాలు పూజలు చేసేది, నోములు నోచేది. అంతేకాదు, మా పక్కింట్లో ఉండే మార్వాడి స్త్రీలు ఆచరించే ఉత్తరాది కరవా చౌత్ సంప్రదాయాన్ని ఎంతో నిష్ఠగా పాటించేది. వారితో పాటు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం చూసే వరకు ఏమీ తినేది కాదు. ఇక అన్నయ్య తుమ్మినా దగ్గినా ఆమెకి కంగారే. హడావిడిగా డాక్టర్ దగ్గరికి పిలుచుకుపోయేది, లేదా దిష్టి తీసేది. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టమనేది. ఒకవేళ అన్నయ్య ఆమె మాట వినకుండా మొండిగా ఆఫీస్కు వెళితే భర్తకు తోడుగా రాముణ్ణి పంపించేది. అన్నయ్య పట్ల వదినకున్న పిచ్చి ప్రేమను చూసి నేను ఆమెను ఆట పట్టించేవాణ్ణి. వదినా, ఓ రాక్షసుడి ప్రాణం ఓ చిలకలో ఉండేదని, ఆ చిలకని ఇబ్బంది పెడితే రాక్షసుడు ఇబ్బంది పడేవాడని చిన్నప్పుడు మా బామ్మ కథ చెప్పేది. నీ స్టోరీ కూడా అచ్చం అలాగే ఉంది. నీ ప్రాణం అన్నయ్యలో ఉంది. ఆయన తుమ్మితే నీకు జలుబు చేస్తుంది అనేవాణ్ణి. నా మాటలకు మొదట వదిన గలగలా నవ్వేసి తర్వాత అనేది, మరిదిగారు, మీ అన్నయ్యను చిలక అంటే ఒప్పుకుంటా కానీ నన్ను రాక్షసితో పోలిస్తే మాత్రం ఊరుకోను అంటూ చిరుకోపం ప్రదర్శించేది. అన్నా వదినల అన్యోన్య దాంపత్యం చూసి విధికి కన్ను కుట్టింది కాబోలు. ఓ రోజు ఇద్దరిని శాశ్వతంగా విడదీసింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న అన్నయ్య బైకును ఓ బస్సు గుద్దేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా అన్నయ్య ప్రాణం పోయింది. అన్నయ్య శవం చూసి మేం చిన్నపిల్లల్లా విలపించాం. వదినైతే గుండె పగిలి చచ్చిపోతుందనుకున్నాం. కానీ అలా జరగలేదు. భర్త చనిపోయాడనే నిజాన్ని వదిన నమ్మనేలేదు. భర్త శవం చూసి పెదవి విరుస్తూ, ఈ శవం ఎవరిదో పాపం, మా ఆయన హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడ ఆఫీస్ పని ముగియగానే తిరిగొస్తారు అంటూ అందరికీ చెప్పసాగింది. హఠాత్తుగా భర్త శవం చూసి ఆమె మతి చెలించిందని మాకు బోధపడింది. కానీ అంత్యక్రియల తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు. భర్త కోసం రోజూ వాకిట్లో నిల్చుని ఎదురు చూసేది. ఆయన సెల్ నెంబర్కి ఫోన్లు చేసేది. ఆయన ఆఫీస్కు ఫోన్ చేసి ఎప్పుడొస్తాడని అడిగేది. ఒక్కోసారి అన్నయ్య వస్తున్నాడని హడావిడిగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు దిగిన వారిని భర్త గురించి ఆరా తీసేది. అన్నయ్య ఈ ప్రపంచంలో లేరని మేం ఎన్నిసార్లు చెప్పినా వదిన మా మాటలు నమ్మలేదు. పైగా మమ్మల్ని మందలించేది. అపశకునం పలకొద్దు, నువ్వే చెప్పు రాముడు, మా ఆయన హైదరాబాద్కి వెళ్ళారు కదా అంటూ రాముణ్ణి అడిగేది. అతను నిజం చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయేవాడు. దాంతో వదిన రాముడు తన మాటను సమర్థిస్తున్నాడనుకునేది. ఇలా కాదని ఓ రోజు మేం రాముణ్ణి నిలదీశాం. అప్పుడు అతను వాస్తవం చెప్పేశాడు. వదిన కోపంగా రాముడి చెంపలు ఎడాపెడా వాయించింది. తరువాత గుండెలు విసిపోయేలా ఏడ్చింది. ఇప్పటికైనా ఆమె నిజం గ్రహించినందుకు ఊరట చెందాలో, లేక ఆ నిజం ఆమె గుండెల్ని బ్రద్దలు చేసినందుకు బాధపడాలో మాకు అర్థం కాలేదు. కూతురు పరిస్థితి చూసి కలత చెందిన వదిన తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ వదిన ఒప్పుకోలేదు. పెళ్ళి కాగానే నాకు పుట్టింటితో బంధం తెగిపోయింది. ఇప్పుడు నేను మీకు పరాయిదాన్ని, భర్త ఇల్లే నా ఇల్లు అంటూ కరాఖండిగా చెప్పేసింది. దాంతో ఆమె తల్లిదండ్రులు చేసేది లేక కూతురికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. కాలమే వదినలో మార్పు తీసుకొస్తుందనుకున్నాం. కానీ ఒంటరితనం ఆమెను మరింత కుంగదీసింది. రాను రాను ఆమెలో అసహనం పెరగసాగింది.
చీటికి మాటికి రాముడిపై చెయ్యి చేసుకునేది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. వదినను నగరంలో పేరు పొందిన సైకియాట్రిస్టులందరికీ చూపించాం. కానీ డాక్టర్ల చికిత్స, కౌన్సిలింగ్ వల్ల ఆమెలో మార్పు రాలేదు. కాలమే చివరికి ఆమె గాయం మాన్పుతుందనుకున్నాం. కానీ 2 ఏళ్ళు గడిచినా ఆమె మారలేదు. పైగా పిచ్చి మరింత ముదిరింది. 2 సార్లు ఆత్మహత్యాయత్నం రాముణ్ణి తీవ్రంగా గాయపరిచిన తీరు చూశాక ఇక వదినను ఇంట్లో ఉంచుకోకుండా మెంటల్ హాస్పిటల్లో చేర్పించటమే శ్రేయస్కరమని నాకు అనిపించింది. సుందరం మామయ్యతో కలిసి నాన్నగారు ఇంటికి రావటంతో ఆలోచనల్లోంచి తేరుకున్నాను. హాల్లోకి వచ్చి మామయ్యను పలకరించాను. అన్నయ్య పోయినప్పుడు వచ్చిన వాడివి ఆ తర్వాత ఇటువైపు రానేలేదు కదా మామయ్య అన్నాను. అది కాదురా, నేను ఒకచోట కుదురుగా ఉండనని నీకు తెలుసు కదా. ఈ మధ్య చార్ధామ్ యాత్రకెళ్ళినప్పుడు దారిలో ఓ కుటుంబంతో పరిచయమైంది. ఆ కుటుంబంలోని వారంతా జీవితంలో విరక్తి చెంది ప్రాణత్యాగం చేయటానికే తీర్థయాత్రకు వచ్చారని తెలిసింది. వారికి నచ్చచెప్పి దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకోవటం పాపమని చెప్పి వారు ఆ ప్రయత్నం విరమించుకునేలా చేశాను. తరువాత వారితో పాటే వాళ్ళ ఊరికెళ్ళాను. వాళ్ళ సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితోనే ఉండి మొన్ననే ఊరికి తిరిగొచ్చాను. మీ నాన్నగారు ఫోన్ చేసి సావిత్రి విషయం చెప్పగానే ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చేశాను. ఇక సావిత్రి సమస్య పరిష్కరించాకే వెళతాను అన్నాడు మామయ్య. మామయ్య మాటలు వినగానే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎందుకంటే మనుషుల మనస్తత్వాల్ని ఇట్టే చదివేసి వారి సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచిస్తాడు. మామయ్యకు మంచి పేరుంది. ఆయనది మా అమ్మగారి ఊరే. అమ్మకి సొంత తమ్ముడు కాకపోయినా చిన్నప్పటి నుంచి మేం ఆయన్ని మామయ్య అనే పిలుస్తున్నాం. 70 ఏళ్ల వయసు వచ్చిన యువకుడిలా చలాకీగా ఉంటాడు. ఆయనది ఒక విషాద గాథ. చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో మామయ్య తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి చిత్రహింసలు భరించలేక ఇంట్లోంచి పారిపోయాడు. చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకున్నాడు. పుస్తకాల చదువుతో పాటు రకరకాల మనుషుల మనస్తత్వాల్ని చదివే కళ కూడా నేర్చుకున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆయన్ని ప్రేమించలేదు. డబ్బుకి ఆశపడి మరో వ్యక్తితో లేచిపోయింది. అయినా మామయ్య కుంగిపోలేదు. ప్రపంచంలో చాలా సమస్యలకి డబ్బే కారణమని గ్రహించి కష్టపడి బాగా డబ్బు సంపాదించాడు. అప్పుడు ఎంతమంది ముందుకొచ్చినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. సంపాదించిన డబ్బుతో పేద పిల్లల్ని చదివిస్తున్నాడు. నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నాడు. ఆడపిల్లల పెళ్ళిళ్లకు సాయం అందిస్తున్నాడు. పైగా ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మామయ్య తన జీవితానుభవంతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం సూచిస్తాడు. ఆయన సలహాలు పాటించిన వారంతా కలహాలు మానేసి హాయిగా జీవిస్తున్నారు. ఇప్పుడు వదిన సమస్య కూడా మామయ్య తీర్చగలడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, మామయ్య వదిన సమస్యను తీర్చాడో లేదో మనము పార్ట్ 2లో తెలుసుకున్నాం. అంతవరకు సెలవా మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.